నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సైబర్ నేరగాళ్లు రూట్ మార్చిండ్రు. ఈసారి ఆర్బీఐని కూడా వదలట్లే. బ్యాంకులో మురిగిపోయిన పైసలు ఇప్పిస్తామంటూ జనం నెత్తిన టోపీ పెడుతున్నారు. ఆర్బీఐ తీసుకొచ్చిన ఉద్గమ్ పోర్టల్ పేరు చెప్పి నయదందా మొదలు పెట్టిండ్రు. మీ ఖాతాలో లక్షలున్నాయి, ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి అని మెసేజ్లు, మెయిల్స్ పంపిస్తున్నారు. ఆశపడి లింక్ క్లిక్ చేశారు, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, క్షణాల్లో బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. జర భద్రం, ఈ జాగ్రత్తలు మస్ట్. ఆర్బీఐ ఎప్పుడు మీ ఓటీపీలు, పాస్వర్డ్లు అడగదు. ఆఫీసర్లు అని ఫోన్ చేస్తే నమ్మకండి. అన్క్లైమ్డ్ డిపాజిట్ల కోసం udgam.rbi.org.in అనే వెబ్సైట్ మాత్రమే చూడాలి. వాట్సాప్, మెయిల్స్లో వచ్చే పిచ్చి లింకులను అస్సలు క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటుగా మోసపోతే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. ఆలస్యం చేస్తే పైసలు గోవిందా. వీసీ సజ్జనార్, ఐపీఎస్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్. గత 10 సంవత్సరం నుంచి సైబర్ క్రిమినల్స్ మన జీవనంలో జరుగుతున్న కొన్ని సందర్భాలని వాళ్ళు మోసం చేయడానికి యూజ్ చేస్తూనే వస్తున్నారు. చాలా మంది వాళ్ళ వలలో పడుతున్నారు. ఈ మధ్యలో ఆర్బీఐ దాని పరిధిలో ఉన్న బ్యాంక్స్ కి మీ దగ్గర ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కావచ్చు, అకౌంట్ హోల్డర్స్ లో ఉన్న అమౌంట్ ని క్లెయిమ్ చేయడానికి ఒక కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో దాన్ని కూడా సైబర్ క్రిమినల్స్ దాన్ని యూజ్ చేసుకున్న మీ అకౌంట్ లో డబ్బులు ఉంది, ఆ పేరుతో ఉంది, ఆ ఏరియాలో ఉందని చెప్పి మీకు వల వేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా ఇన్సూరెన్స్ పేరుతోని, మీ యొక్క బ్యాంక్స్ పేరుతో కూడా చాలా మోసం చేశారు. దీన్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో మీకు ఎవరైనా